సుప్రీంకోర్టు ఈ మధ్య ఇస్తున్నటువంటి తీర్పులు జల్లికట్టు విషయంలో కావచ్చు, శబరిమల విషయంలో కావచ్చు, అంటే ఇంతవరకు ఉన్నటువంటి భారత సనాతన సాంప్రదాయాన్ని, ధర్మాన్ని, హైందవ సంస్కృతిని అంటే ఇది కాలరాసే విధంగానో ఇంకో రకంగానో అసలు ఈ సంస్కృతిని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నట్టు సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తోంది అని ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రజలకు కానీ దాన్ని చెప్పే వ్యక్తులకు కానీ అవగాహన లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చట్టంలో ఏం చెప్పిందో చట్ట ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వడమే సుప్రీంకోర్టు బాధ్యత. ప్లస్ చట్టంలో చెప్పని విషయాలు కొన్ని రావచ్చు, ఉండొచ్చు, కలగచ్చు భవిష్యత్తులో. అది ఆ పరిస్థితులకు తగినట్టుగా ఉంటుంది. మనము ఎగ్జామ్లో చదివి వెళ్ళి రాస్తాం, ఆల్రెడీ ఇచ్చిన సిలబస్లోనే క్వశ్చన్ వస్తుంది. అవుట్ ఆఫ్ సిలబస్లో క్వశ్చన్ వస్తే ఎలా రాస్తాడంటే వాడు పిల్లోడు మేధావి అయితే రాస్తాడు. ఆ విధంగా సుప్రీంకోర్టు కూడా ఇంతవరకు చట్టంలో లేని విషయము ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేయాలి, కావాలి. అప్పుడు అతని యొక్క సొంత తెలివి, మేధో సంపత్తి అక్కడ ఉపయోగపడుతుంది. మీరు చెప్పినటువంటి ఆరోపణ చేసినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఎక్కడ కానీ తప్పులు లేవు. ఎందుకంటే ఈ జల్లికట్టు కానీ ఇటువంటి వ్యవహారాలు కొన్ని చట్ట ప్రకారము లేకపోయినప్పటికీ మన ఆచార వ్యవహారాల వల్ల వచ్చిన హక్కు అది, దాన్ని కాపాడింది సుప్రీంకోర్టు. అది తప్పు కాదు. అది ఎంత లోతుగా ఇన్డెప్త్ నాలెడ్జ్ లేని దానివల్ల దాన్ని తప్పుగా భావించి విమర్శిస్తున్నారు జనాలు ఎక్కువ మంది. ఇంకొకటి ఏమంటే సార్, ఈ మధ్య చాలామంది వింటున్నాం, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇది ఏంటి అని అడిగితే నాకు సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు, నాకు అంగీకారం ఉంటే, పరస్పర అంగీకారం ఉంటే నేను ఎవరితోనైనా కలవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని చాలా చోట్ల వింటున్నాం. ఇది అసలు నిజంగా చట్టం అనేది సుప్రీంకోర్టు చేసిందా? లేదండి, ఇవన్నీ వచ్చి రామాయణంలో మన చాకలి వ్యక్తి ఆరోపణ చేసినట్టు ఉంది. సీతను ఎందుకు వదిలేసినాడు, రాముడని ఆరోపణ చేసినాడు, అగ్ని అని చేశాడు అని ఆ రోజుల్లో కథ విన్నాం. ఆ విధంగా ఈ రోజు కూడా అజ్ఞానులు ఉంటారు, ఉండకపోవచ్చు అనే క్వశ్చనే లేదు, ఉంటారు, ఎప్పుడు ఎల్లకాలంలోనే ఉంటారు అజ్ఞానులు. ఆ విధంగా ఇప్పుడు ఏ జడ్జిమెంట్ అయితే మీరు చెప్తున్నారో సుప్రీంకోర్టు ఇచ్చింది అది ఆ కేసు వరకే సంబంధించినది. మిగతా అందరూ కూడా ఎవరితోనో కాపురాలు చేసుకొని చెప్పలేదు ఎక్కడ. అది ఆ కేసు వరకే పరిమితము, అది అన్నిటికీ చట్టం కాదు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రమే, అది పర్టికులర్గా ఆ కేసు వరకే సమాప్తము. దానికి తర్వాత దాన్ని వేరే వాటికి వేరే విషయాలకి అన్వయించేదానికి లేదు. ఓకే, అసలు ఏంటి సార్ అసలు ఆ చట్టం ఏంటి అసలు? అంటే ఎవరితో కలవడానికి అసలు ఏంటది? అంటే ఒకటండి, ఇప్పుడు 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు మేజర్ అన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు, అది కూడా చట్టానికి లోబడే చేయాలి. నాకు ఇష్టం వచ్చినట్టు పనులు చేయమన్నా నేను గుట్లేపేసి రోడ్లో తిరిగేదానికి లేదు. అది పబ్లిక్ న్యూసెన్స్ కింద లోపలేస్తారు మళ్ళా. ఓకే, అట్లా ప్రతి విషయం కరెక్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఆ చట్టాన్ని అది నిజంగా చట్టం అనుకుని భావించి చట్టం తిరగడానికి చట్టంలో స్థానం లేదట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.